ఈ చాక్లెట్ 8 months లో 100 crore రెవెన్యూ జనరేట్ చేసింది అంటే నమ్ముతారా? పల్స్ పాన్ డబ్బా నుండి ఫ్యామిలీ ఫంక్షన్ల వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ దీనికి ఇంత రీచ్ ఎట్లా వచ్చింది? ఇది మార్కెట్ లో 2015 లో వచ్చింది, అంటే మనకు తెలియకుండా 10 ఏళ్ళు అయిపోయింది. మన ఇండియన్ స్వీట్ ట్రీట్ మార్కెట్ లో 48% షేర్ హార్డ్ బాయిల్డ్ క్యాండీస్ ఉంది. హార్డ్ బాయిల్డ్ క్యాండీస్ అంటే ఆల్పెన్లీబే ఇంకా మ్యాంగో బైట్ లాంటి. ఆల్పెన్లీబే లాంటి పెద్ద బ్రాండ్ ని ఢీకొట్టే మునగాడంటే డిఎస్ గ్రూప్. మన పాస్ రజనీగంధ తయారు చేసిన బ్రాండ్. వీడు ప్రోడక్ట్ డైరెక్ట్ మార్కెట్ లో లాంచ్ చేయలేదు. 2 years రీసెర్చ్ చేసిండు. ఈ రీసెర్చ్ లో మనకి ఏమర్థమైందంటే ఇండియాలో ఒక్కొక్క రీజన్ లో ఒక్కొక్కరికి డిఫరెంట్ టేస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. నార్త్ లో కాఫీ, ఈస్ట్ లా మ్యాంగో ఇంకా సిట్రస్, వెస్ట్ లో స్ట్రాబెరీస్ అండ్ సౌత్ కి వచ్చే వరకు క్యారమెల్ ఇంకా మెంట్. ఎండ్ లో వీనికి ఏమర్థమైందంటే ప్రతి ఒక్క ఇండియన్ కి రా మ్యాంగో అంటే ఇష్టం. బట్ డిఎస్ గ్రూప్ దీంతో నాగలి. వీడు చాక్లెట్ లో కూడా మసాలా యాడ్ చేసిండు. డిఎస్ గ్రూప్ కి ఆల్రెడీ క్యాష్ లాంటి మసాలా బ్రాండ్స్ ఉంది. డిఎస్ గ్రూప్ మెంబర్ రాజీవ్ మెహతా ఒకటే లైన్ కొట్టి మొత్తం కాన్ఫరెన్స్ ని కన్విన్స్ చేశాడు. పల్స్ ట్రై చేసిన ప్రతి ఒక్కడు ఫస్ట్ బయట లో కళ్ళు మూసుకోవాలి. అండ్ ఇప్పటికీ పల్స్ ఇండియాలోనే కాదు, యూకే, యూఏఈ, యుఎస్ లో కూడా దొరుకుతుంది గ్లోబల్లీ. అండ్ ఎండ్లో మనకి ఏమర్థమైందంటే నీ ప్రోడక్ట్ నువ్వు మార్కెట్ లో డైరెక్ట్ పెట్టద్దు. రీసెర్చ్ చేసి పెడితే నీ ప్రోడక్ట్ కి పక్కా హిట్ వస్తుంది.